నమస్తే. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మనం చూడబోయేది స్థల వృక్షం గురించి చూద్దాము. ఇది మా సిద్ధగురువు గారితో మేము మాట్లాడుతుండేటప్పుడు చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. దానిలో వచ్చిన ఒక సబ్జెక్ట్ అనమాట. అంటే ప్రతి గుళ్ళో కూడా ఒక మాన్ ఉంటుంది. ఆ మానికి చాలా పవర్ ఉంటుంది అని అందరూ ఆ మాన్లో ఉన్న ఆకు తినడం కానీ, ఆ మాన్ దగ్గర కూర్చోవడం కానీ, మెడిటేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ నిజమేనా అని చెప్పి అడిగామన్నమాట. అడిగినప్పుడు సిద్ధగురువు గారు చెప్పిన విషయాలు సింపులే, కానీ మనకు కూడా తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. స్థల వృక్షం అంటే స్థల వృక్షం ఎందుకోసం పెడుతున్నారు అని అంటే, పెద్ద గుడో చిన్న గుడో ఏదో ఒక గుడి అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు అనేది కంపల్సరీ ఏదో పెట్టాలి. అంటే ఆ స్థలంలో జరుగుతున్న విషయాలని గ్రహించి, అది ఇది మాన్ అనేది ఆకాశతత్వం, చెట్టు అన్నదైనా ఆకాశతత్వం. ఇది ప్రపంచంలో దాన్ని తీసుకెళ్ళి వదలడానికి ఒక మాన్ అనేది పెట్టబడాలి అక్కడ. అదేంటంటే ఎక్కువగా సిద్ధులు, మునులు, జ్ఞానులు వీళ్ళంతా కూడా చాలా గొప్పగా మెడిసిన్ డిపార్ట్మెంట్లో చాలా గొప్పటి వాళ్ళుగా ఉన్నారనమాట. అంటే వీళ్ళంతా ఏమనుకున్నారు అంటే, మనిషికి కావలసినది డబ్బు, ఇంకా వస్తువులు ఇలాంటివన్నీ కాదు, శరీరము మంచి ఆరోగ్యం కావాలి అని అనుకున్నారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మెడిసిన్ని ఒక గుడిలో నుంచే ఇవ్వచ్చులే అనే ఉద్దేశంతో కొన్ని చాలా పవర్ఫుల్ మూలికలు అనుకున్న వాటిని వీళ్ళు ఏం చేశారు, ఈ గుళ్ళలో నాటడం మొదలుపెట్టారట. ఎప్పుడో పూర్వం నాటడం మొదలుపెడితే ఈ మాను ఏం చేస్తాయి పెద్ద అయ్యాకంటే, ఆ చుట్టూ జరుగుతున్న విషయాలన్నిటిని కూడా గ్రహించేసుకొని, అది ఏం జరుగుతుంది అనేది గ్రహించేసుకొని ప్రపంచంతో కనెక్ట్ అయిపోతుందట. ఎందుకంటే మనిషి ఒక్కడే కనెక్ట్ కాలేడు, మిగతా ఏదైనా ప్రపంచంతో కనెక్ట్ అవుతాయి. మిగతా అనిమల్స్ కానీ, చెట్లు, మాన్లు ఇవన్నీ కూడా మనిషి తప్పితే మిగతా అన్నీ కూడా నేచర్తో కనెక్ట్ అయిపోతాయి. అది ఏది కూడా తన కోసం బ్రతకలేదు కదా. అందులో మెయిన్గా మాను అనేది ఇది ఆకాశ తత్వం కాబట్టి ఇది ప్రపంచంతో ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యోగినో, సిద్ధుడో, మునినో ఎవరో ఒకరు ఆ మాను దగ్గర కూర్చొని ఎవరో వచ్చిన వాళ్ళకి వాళ్ళ రోగాలని ఆ మానులో వదిలేస్తారట. అంటే దానిలో పదిచ్చుడు వారు అంటారు, దానిలో వాళ్ళు స్టాంపింగ్ వేసేస్తారు. రోగాన్ని కానీ, సమస్యని కానీ ఏదో ఒకటి చేసేసి ఒక మందు ఇచ్చి పంపించేస్తారు. కాలకాలంగా ఇదే జరుగుతోందట. ఇక్కడ ఒక మునులు పోయినాక మళ్ళీ వేరే మునులు, ఋషులు, సేజెస్ వీళ్ళంతా వస్తూనే ఉంటారు. వీళ్ళ యొక్క నాలెడ్జ్ కానీ, వీళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ, వీళ్ళ యొక్క మంచి విషయాలు కానీ ఆ మానులో నేచర్గానే కనెక్ట్ అయిపోతాయి. సో ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్ళి ఆ మాను దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ వదిలిపెట్టి వెళ్ళిన ఈ నాలెడ్జ్, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్గానే దొరికిపోతాయట. ఇదేం డబ్బులు పెట్టి దొరికేది కాదు, ఏం కాదు. అందుకే మనం అంటూ ఉంటాం, కొన్ని గుళ్ళకి వెళ్తే ఆ మాన్ దగ్గర కూర్చుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది అని. చెన్నైలో కపాలీశ్వర టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మానుని టచ్ చేస్తే అసలు తల్లిని టచ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. అది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా డాటర్, మా ఫ్యామిలీ అంతా కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. అది వెళ్ళి అంత ఆత్మార్థంగా మనం దాన్ని అలా కౌగిలించుకుంటే అక్కడున్న విల్బాని మనకి న్యాచురల్గానే తల్లిని కౌగిలించుకున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. సో అంతలాగా పవర్ఫుల్ అన్నమాట. పవర్ఫుల్ అనేది ఎక్కడ రాదు. ఋషులు, మునులు ఎవరో పెద్ద వాళ్ళు, మహామునులు వీళ్ళంతా అక్కడ కూర్చొని ధ్యానం చేసి దానిలో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ని వదిలిపెట్టి వెళ్ళడం, ఇంకేం కాదు అది. సో అందుకే మనకి అవి దొరుకుతాయి. అలా నాకు తెలిసింది చెప్పాను. చాలామందికి చాలా చోట్లలో జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలాంటివి. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ గుడిలోని నీళ్ళు అండ్ ఆ మట్టిని, అక్కడ ఉన్న చెట్టుని మనం టచ్ చేయాలట. ఆ టచ్ చేస్తేనే మనకి అక్కడ ఏదైనా కూడా న్యూట్రల్. ఎందుకంటే మహామునులు వచ్చి మెడిటేట్ చేసి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడికి వచ్చి మామూలు మనుషులు కూడా
ఎంతోమంది కూర్చొని ధ్యానం చేసినప్పుడు మంచి విషయాలే జరుగుతాయి కదా, అవన్నీ కూడా దాంతోపాటు ఉంటాయి. సో మనం వెళ్ళి దాన్ని టచ్ చేసినా చేయకపోయినా కూర్చున్నా మన థాట్స్ కూడా దాంతోపాటు కలిసి లోపలికి పైకి వెళ్ళిపోతుంది, అంటే ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు ప్రపంచంతో కనెక్ట్ అయినప్పుడు మనకి మన కర్మలు పోవడానికి కూడా ఒక సాధ్యం ఉంది అని చెప్పారనమాట. చిన్న చిన్న గుడికి కూడా స్థల వృక్షం అని ఉంటుందట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో కూడా క్రిస్మస్ ట్రీ అని ఉంటుందట, బౌద్ధంలో అశోక ట్రీ అని చెప్తారు. సో ప్రతి ఊరికి ప్రతి రిలీజియన్కి కూడా ఒక స్థల వృక్షం అనేది ఉంటుందట. అది మనకు తెలియట్లే అంతే. సో ఈ స్థల వృక్షం అనేది ఏంటంటే మన థాట్స్ని ఆ మాను దగ్గర తీసుకెళ్ళినప్పుడు మన థాట్స్ కూడా ఆ మానులో కలిసి ఆల్రెడీ వెళ్ళి ఉన్నాయి కదా చాలామంది థాట్స్, దాంతో కలిపి పైకి వెళ్తాయి, ప్రపంచంలో కనెక్ట్ అవుతాయి అన్నమాట. ప్రపంచంలో మనం అనుకున్నవి చెప్పగలిగితే మనం అనుకున్నవి ఇది కావాలని మనం చెప్పలేం కదా, అందువల్ల ప్రపంచంలో అది కనెక్ట్ అవ్వడానికి మనకి ఈ స్థల వృక్షాలు పనికి వస్తాయట. అందులో చాలా ఏజ్ అయిన మానలు ఉంటాయి కదా, కొన్ని వేల సంవత్సరాలు, వాటికి ఉన్న పవర్ అనేది ఇమ్మెన్స్ అట. ఎందుకంటే ఎన్నో మహానులని చూసుంటుంది, అంతమంది బ్లెస్సింగ్స్ని అక్కడ చూసుంటుంది కదా. ఆ బ్లెస్సింగ్తో మనం కూడా మన కోరికలని ఏదో చెప్పేటప్పుడు కలిపి తీసుకెళ్తుంది. మనకి ఒంటరిగా వెళ్ళడానికి మనకి దారి తెలియట్లేదు, అందువల్ల ఆ మాను ద్వారా మనం వెళ్తాం. ఇదే స్థల వృక్షాల యొక్క మెయిన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనం స్థల వృక్షంని ముట్టుకున్నా, దానిలో ఉన్న ఆకు తీసుకున్నా, ఆకు తిన్నా కానీ చాలా మంచి పవర్ ఉంటుంది. అదే మెడిసిన్ అని చెప్పారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శివమైనది విల్వం అనమాట, ఉష్ణం కదా. సో దానికి మందుకి విల్వం అనే దాన్ని ఆ కాలం నుంచే విల్వం యూజ్ చేశారు. అలాగే ఈ గడ్డి అనేది వినాయకుడికి, ఎక్కడ గడ్డి ఉన్నా అది వినాయకుడి యొక్క వృక్షం అన్నమాట అది. సో అక్కడ ఆ గడ్డిని మనం తీసుకొని జ్యూస్ తాగేటప్పుడు కూడా అది మనకి అంత పవర్ ఇస్తుంది అనమాట. అంటే వినాయకుడి గుడిలో డెఫినెట్గా గడ్డి ఉంటుందట, చిన్న గుడి అయినా ఉంటుంది అని అంటారు ఆయన. అక్కడ మనం వెతుక్కోవాలి. ఇంకొకటి ఏంటంటే పెరుమాళ్ అంటే వెంకటాచలపతికి తులసి స్థల వృక్షం. విత్తనం నుంచి వస్తుంది కాబట్టి ఇది వృక్షం అంటారట. ఈ మార్గళి మాసం అంటే మార్గశిక మాసంలో తులసిని ఏం చేస్తారు, తులసి తీర్థం ఇస్తారు గుళ్ళలో. ఎర్లీ మార్నింగ్ లేచి భజనలు చేస్తారు, గుళ్ళో పూజలు అవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సముద్రంలో ఉంటాడు కాబట్టి నీళ్ళలో ఆయనకి వేడి తత్వం కావాలట, కాబట్టి తులసి అనేది వేడి. సో అందుకే మనకి జలుబు వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏమొచ్చినా కూడా తులసి తీర్థం కానీ, తులసి సిరప్స్ కానీ, ఏదైనా తులసి సంబంధించిన తులసి కషాయం కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ జలుబు కాఫ్ అవి పోతాయి. అలాగే మార్గశిక మాసంలో కూడా ఎర్లీ మార్నింగ్ ఈ తులసి తీర్థం తీసుకొని వీళ్ళు ఇలాగా చేసేటప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ అది ఆల్రెడీ బాగా చల్లటి సమయం, ఆ చల్లటి సమయంలో మనకి చల్లదనం లేకుండా కోల్డ్ కాఫ్ రాకుండా మనల్ని కాపాడటానికి ఇది యూజ్ అవుతుందట. అంటే కరుప్పర్ అని ఒకరు ఉన్నారు, ఒక స్వామి, ఆయనకొచ్చి కొబ్బరి అండ్ ద పామ్ ట్రీ ఆయనకట. సో ఆయన ఉన్న గుళ్ళలో కొబ్బరి అండ్ పామ్ ట్రీ ఉంటుంది. అవి అక్కడ వాడిన వాళ్ళకి అది, అందుకే ఇవన్నీ కూడా మెడికేటెడ్గా మనకి యూజ్ అవ్వడం మొదలొచ్చింది అనమాట. క్రిస్టియానిటీలో కూడా ఇదే అదేంటి కొబ్బరి అండ్ పామ్ ట్రీలో ఉన్న ఆకు తీసి ఒక సిలువ క్రాస్ లాగా చేసి దాన్ని ఇస్తారట. దాన్ని బుధవారం రోజు తీసుకువెళ్ళి మళ్ళీ బుధవారం వరకు ఇంట్లో పెట్టి ప్రే చేసి వాళ్ళు దాన్ని కాల్చి బూడిద చేసి పెట్టుకుంటే ఆ బూడిదని వచ్చి వాళ్ళ ఫాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి ఆ బూడిదని తీసి సిలువలాగా క్రాస్ లాగా నుదుట వేసి నోట్లో కొంచెం వేస్తారట. సో ఏ రిలీజియన్లోనైనా మనకి ఈ స్థల వృక్షం అనేది ఉంది అని చెప్పారనమాట. ఇది ఎక్కడ స్థల వృక్షం అనేది మెడిసిన్ ట్రీట్మెంట్ అట. ఎందుకంటే ట్రీట్మెంట్గా వాడలేక వీళ్ళు ఏం చేశారు, స్థల వృక్షాన్ని
చెట్లలో గుళ్ళల్లో నుంచే తీసుకొచ్చారు మందులు. అక్కడ ఎక్కడైనా చూడండి, మన సినిమాల్లో చూసినా కూడా ఒక మాన్ ఉంటుంది, అక్కడ ఒక పీఠంలా ఉంటుంది, అక్కడ ఎవరో కూర్చొని ఉంటారు, వాళ్ళు మందులు ఇస్తారు. అది అంతా కూడా వాళ్ళ ఒక థాట్ వేవ్స్ని ప్రపంచానికి పంపించడానికి అండ్ వాళ్ళు దానిలో ఉన్న ఆకులు తీసుకొని ఇవ్వడానికి. ఇప్పుడు జనరల్గా రావి చెట్టు ఎంత పవర్ఫుల్ అంటాం. రావి చెట్టు ఎన్ని గుళ్ళల్లో స్థల వృక్షంగా ఉంటుంది. అది ఎన్ని కూడా ఏంటంటే ఇవన్నీ మన థాట్స్ని ప్రపంచంతో కనెక్ట్ చేసేది కాబట్టి, పెద్ద పెద్ద మహాన్ థాట్స్ని కనెక్ట్ చేసింది కాబట్టి మన థాట్స్ కూడా దాంతోపాటు తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తుంది అంతే. కాబట్టి స్థల వృక్షం ఒక యూజెస్ ఏంటి, ఆ స్థల వృక్షం అంటే ఏంటి అనేది మేము అడిగినందుకు చెప్పారు. తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఏ ఆకైనా ఏదైనా అంటే పాయిజన్ ఆకులు, పాయిజన్ మాన్లు ఏ గుడిలో కూడా స్థల వృక్షంగా ఉండదట. అన్నీ మనం మెడిసిన్గా వాడే ఆ చెట్లే ఉంటాయట. చెట్టు కానీ మాను కానీ ఏదైనా కూడా స్థల వృక్షంగా ఉంటుంది. మన ఎనర్జీని కనెక్ట్ చేసి ముందు ఉన్న మునులు ఋషులు ఎనర్జీతో కనెక్ట్ అయిన ఆ మానుతో మనం కనెక్ట్ చేసి మనం చెప్పడానికి మనకు డైరెక్ట్గా కనెక్టివిటీ తెలియట్లేదు కనుక వాళ్ళ థాట్తో మనం తీసుకెళ్ళడానికి ఇది యూజ్ అవుతాయి. మెడిసిన్గాను యూజ్ అవుతాయి. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ ఉన్న వాటర్ తాగాలి అండ్ ఆ మాను ముట్టుకోవాలి. అక్కడ ఉన్న స్థలం ఏదైనా కానీ మనకు తెలియకపోయినా పర్వాలేదు, ఆ మాను ముట్టుకొని కాసేపు గంటలు ఆ మాను దగ్గర కూర్చోవాలట. అప్పుడే మన థాట్స్ దాంతో కనెక్ట్ అవుతాయి. ఊరికే అలా ముట్టుకొని ఒక దీనికోసం అనేసి ముట్టుకొని వచ్చేయడం కాదు. అలా ముట్టుకొని దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడే మనం దాంతో కనెక్ట్ అవ్వగలము అన్నారనమాట. ఊరికే ఏదో చెప్పారు, ఊరికే చేతులు పెడతాం. జనరల్గా మన అలవాట్లు ఎలా ఉంటాయి, ఊరికే రైట్ హ్యాండ్ ఎలా పెడతాం వచ్చేస్తాం, అలా కాదు. దాంతో కనెక్ట్ అవ్వాలంటే అంతలాగా మీరు దాంతో కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అవుతుంది అని చెప్పారనమాట. ఇది ఆయన మాకు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.